హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయాల్లో దుమారంగా మారుతున్నాయి. దీనికి సంబంధించి చిరంజీవి కూడా వివరణిస్తూ వచ్చారు. అసలు అప్పుడు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చిరంజీవి మధ్య సంబంధించి జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి అంశాల మీద కూడా ఒక వింత రాజకీయం మాట్లాడుతుంది. వైసీపీ శ్రేణులందరూ కూడా చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యల మీద, చిరంజీవి మాట్లాడినటువంటి మాటల మీద, ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 3.5 ఏళ్ల పాటు ఈ అంశం మీద నెత్తినోరు బాదుకుంటూ ఉన్నాము. అయినా కూడా మా మీద రాజకీయంగా చాలా పార్టీలు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ కావచ్చు, రాజకీయంగానే మాట్లాడుతూ వచ్చాయంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఈరోజు బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ దాని మీద టీడీపీ కావచ్చు, ఇప్పటి వరకు జనసేన కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఎక్కడా కూడా స్పందించలేదు. ఈ అంశం మీద ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని పక్కన పెట్టేస్తే అసెంబ్లీలో చాలా అంశాలు ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి. రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతుల సమస్యల దగ్గరని మొదలు పెడితే పారిశ్రామికవేత్తల వరకు ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేసి ఈ ఇష్యూ ఇప్పుడు ఎందుకు బయటికి రావాలి, దీని మీద ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు చదువు సంజయ్ ఒకటి ఏడవాలి. రెండోది ఏంటంటే 17-18 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన ఒకడు బీజేపీ పరంగా మన బొరతొక్కుతనానికి వాళ్ళకి ఓట్లేసిన పాపానికి అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి కనీసం మాడకూడదన్న ఆ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ప్రస్తావనకు తీసుకొస్తే పర్సనల్ వెంజెంటాలతో రగిలిపోతున్న ఒక డిప్యూటీ స్పీకరు ఆ చర్చకి కంటిన్యూషన్ ప్రొలాంగేషన్ ఇచ్చి శభాషని మెచ్చుకోలుతనం చేస్తే అది గౌరవ అసెంబ్లీయా లేకపోతే కౌరవ సభ అని గతంలో అభివర్ణించిన ఉదంతానికి మీ దగ్గర ఏం సమాధానం ఉంది? రెండోది, ఒక క్రైస్తవులకైతే చర్చ్ ఎలాగో, ముస్లిం సోదరులకి మసీదు ఎలాగో, అలాగే హిందువులకి దేవాలయం ఎలాగో, మన ముగ్గురు ప్రతీకగా ఉన్న ప్రజాస్వామ్యానికి రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ అన్నది ఒక దేవాలయం. దేవాలయంలో లేని వ్యక్తుల గురించి చర్చించుకోకూడదన్న ప్రాథమిక అవగాహన లేని బుద్ధి తక్కువతనానికి నేను నిదర్శనం. రెండోది, బాలకృష్ణ గారి అంశం ఒకసారి కనుక గమనిస్తే మాజీ ముఖ్యమంత్రిని ఒక పదంతో ఉచ్చరించడం తప్పు తప్ప మిగతా అదంతా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే బోళా మనిషిని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అతను ఉచ్చరించిన ఆ పదాన్ని రికార్డు బుక్స్లోంచి తొలగించాలి. అది ముమ్మూర్తిలో తప్పు. అది ఆ విధంగా అసెంబ్లీలో సంబోధించడం తగదు. అది రికార్డ్స్లోంచి తొలగించాలి. స్పీకర్కి ఏమాత్రం అసెంబ్లీ మీద గౌరవం ఉంటే దాని మీద ఒక రూలింగ్ ఇచ్చి విత్డ్రా చేయించి అసెంబ్లీలో నిలబెట్టి ఆయనకి ఫస్ట్ సారీ చెప్పిన తర్వాత చిరంజీవి గారి ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేసుకుంటారో దట్ ఇస్ నాట్ మై బిజినెస్ అట్ ఆల్. రెండు విషయాలు, ఏదో ఇద్దరు హీరోలు కొట్టుకుని కమెడీని చంపేసినట్టు అలా సినిమా ఒకటి జ్ఞాపకం ఉంది. బ్రహ్మానందంగా సినిమా కాదు, రాఘవ లారెన్స్ హీరోని పెట్టి సినిమాలు తీస్తాడు ఎప్పుడైనా చూడు. అందులో హీరో కన్నా అతను ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంటాడు. అలాంటి దాంట్లో సునీల్ నోటి చంపేసే సినిమా ఒకటి ఉంటుంది, అర్థమైందా? అలా విలన్ హీరో కొట్టుకుని కమెడీని చంపేసినట్టు ఇక్కడ చిరంజీవి గారిని అనవసరంగా ప్రస్తావిస్తూ పుచ్చకాయలు దొంగంటే భుజం తొడుక్కున్నట్టు ఆయన ఉన్న వాస్తవాన్ని బయట పెట్టేసాడు డైరెక్ట్గా. మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్నాళ్ళ బట్టు వాస్తవం ఏంటి సప్రెస్ చేసి చిరంజీవి గారికి అవమానం జరిగింది. మీరు ఒకసారి ఆ కాగితం నాకు ఇలాగేమంటే ప్రజలకు డెమో ఇద్దాం, బుర్రతొక్క వేదలకి అర్థం అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి చైర్లో ఉన్నారు, నేను చిరంజీవి గారిలో వెళ్ళాను. నా తరఫున ఉన్న సమస్యలు, గౌరవ ముఖ్యమంత్రి అంటే ఒక పెద్ద మనిషి, ఆయన మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన వ్యక్తికి సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి చైర్కి. ఖచ్చితంగా అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అవనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవనండి, ఎవరైనా సరే ఆయన రాష్ట్రానికి ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తికి, ముఖ్యమంత్రి స్థానం అంటే తండ్రి, వయసులతో సంబంధం లేదు, కులమతాలతో సంబంధం లేదు. ఆ చైర్లో ఉన్న వ్యక్తికి ఎవరైనా విన్నపనం ఇలా ఇచ్చినప్పుడు, ఇలా ఇస్తున్నాను తీసుకోండి, మీరు తీసుకున్నప్పుడు నేను చేతులు జోడించి అభ్యర్థించాలి కదా సార్. ఇది ఖచ్చితంగా ఎవరో ఉన్నది ఉండదు. ఫస్ట్ వినండి, మీ చేతులకు కాగితం పట్టుకోండి, ప్రజలకు అర్థం అవ్వాలి. సార్ మేము మా తరఫున ఇండస్ట్రీ తరఫున ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెద్ద మనసుతో మీరు ఎదురు ఇవ్వాలి అన్నప్పుడు పేపర్ చూసి నేను ఖచ్చితంగా సంబంధిత శాఖకి నేను రిఫర్ చేస్తాను, మీ సమస్యలు నేను పరిష్కరిస్తానని భరోసా ఇస్తాడా? తిరిగి దండాలు ఎట్టు కూర్చుంటాడా? దండం ఎప్పుడు పెడతారు? ఎంట్రన్స్ డోర్లో వచ్చినప్పుడు సాధారణంగా నమస్కారం ముఖ్యమంత్రి గారు, నమస్కారం చిరంజీవి గారు రండని సాధారణంగా ఆహ్వానించిన తదనంతరం ఈ కామినేని 18 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివినాడు అబద్ధాలు విన్నారా? ఈ మురళీమోహన్ ఉన్నాడు భయంపడి శస్త్రాన్ని ఇంట్లో కూర్చుని గడగడలాడుకుని ఫోన్ ఎత్తే మాట్లాడొచ్చు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలా కూర్చున్నారు? ముఖ్యమంత్రి చైర్లో కాలనీ కాలేజీకి కూర్చున్నాడు. ఈ డిజర్వ్స్. వీళ్ళందరూ ఆఫ్టర్ ఆల్ ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్న నిజమైన హీరో ముఖ్యమంత్రి అంటే.
వీళ్ళందరూ టపాచపుత్రులు కబులు చెప్పుకొని తిరిగే పొగడి బ్యాచ్ కింద అభివర్ణించాలి. వీళ్ళు ఎవరైతే నాకు అనవసరం. ముఖ్యమంత్రి చైర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా తిరిగి ముఖ్యమంత్రి దగ్గర నుంచి యాంటిసిపేట్ చేస్తే ప్రజాబాహుళ్యంలో నిలువెత్తు మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళని వీళ్ళు ఏ పదాలకు పడితే ఆ పదాలు మాట్లాడడానికి ఎవడిస్తున్నాడు వీళ్ళకి హక్కు. పాయింట్ నెంబర్ 1. ఆ రోజు మీకు పెద్ద హీరో పోర్ట్రిజం చేసుకున్న బాలకృష్ణ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రిని కలిసారా? కలవలేదు కదా. కలవకుండా వీళ్ళు సినిమాలకి వీళ్ళే కదా తాపత్రయపడ్డారు, ఏదో కింద మీద పడ్డారు. బాలకృష్ణ గారు అయితే సినిమాలు ఇట్లే, ఈయనైతే మనోడు అయితే ఎత్తిపోతల పథకం. అవునా కదా. ఇక్కడ మీరు ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే చిరంజీవి గారు కలిశారు, మహేష్ బాబు కలిశాడు, లేకపోతే ప్రభాస్ కలిశాడు. వీళ్ళందరూ కలిసిన వాళ్ళకి ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచకుండా అదే రేట్లతో వదిలేరా? ఈవెన్ బాలకృష్ణ వాటికి కూడా పెంచారు, బాలకృష్ణ గారి సినిమాలకు కూడా అడగకుండా పెట్టిన కదా. అంటే పిలవకుండా పిలిచి పిల్లలు ఇస్తే కష్టంగా ఉంది. ఈయన సామెతలన్నీ వర్తిస్తాయి కదా. తెన్నింటి వాసాలు లెక్కడమే కదా. ఈ 18 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన కామినేనికి తెలివితేటలు ఉన్నాయా? కృష్ణరాజు గారు మాజీ మంత్రి, మాజీ ఎంపీ. గౌరవ్ కృష్ణ గారు నేను అత్యంత అభిమానించే వ్యక్తి. ఆయన ఎంపీగా చేశారు. వీళ్ళిద్దరిని పొలిటికల్ ఫ్యామిలీలు అంటారా అనరా? వీళ్ళు రాజకీయాలు చేయకపోవచ్చు, పొలిటిక్స్కి సంబంధం లేదు. ఓ మురళీమోహన్ దరిద్రం ఓ పక్క భరించలేకపోతుంటే ఈయన ఒకటి కొత్తగా నెతికి దాపరించండి. దేనికి నటిస్తున్నారు? ఎలక్షన్స్ అయిపోయి 124 వచ్చే మీకు మీరు చెప్పిన అబద్ధాలు ప్రజలు విని ఇవాళ చిరంజీవి గారే ఇంక బాధపడలేక ఎందుకు వచ్చిందని బయటకు వచ్చి చెప్పుకున్నాడు. ఆయన కష్టమైపోద్ది విధంగా మరీ టూ మచ్ కదండి. అనవసరం అసలు అక్కడ అవసరం లేదు, ఆ టాపిక్ అవసరం లేదు. సందర్భం లేని ప్రస్తావనలు అసెంబ్లీలో తీసుకొచ్చినప్పుడు రూలింగ్లు ఇవ్వకుండా ఏం చేస్తాడు స్పీకర్? రాజ్యాంగబద్ధ పదవి కదా అది. గౌరవ దేవాలయాల్లో చర్చించవలసిన అవసరాలు పితూరిలే ఉనికిని చాటుకోవడానికి భజన బట్టిరైల్లాగా. కానీ దీన్ని ఇప్పుడు సార్ ఇప్పుడు ఇది మాట్లాడారు. నేను 2 విషయాలు చెప్తాల్చుకున్నాను సార్. అసెంబ్లీలో రూలింగ్ ఇవ్వడం అన్నది కనీస బాధ్యత వాళ్ళు, ఇది రికార్డులో తొలగించాలి. 3వది బాలకృష్ణ అనే వ్యక్తికి నిలకడలేనితనం ప్రతిసారి ఆయన మాట్లాడుతున్న విధానంలో ఏమైనా అవునండి. నేనైతే ఆయన్ని ఆ పదం తీసిన తర్వాత ఉన్న వాస్తవాన్ని ఎవరు గట్టిగా మాట్లాడిందని గదమాయించి అడిగాడు. గట్టిగా ఏమని చిరంజీవి గారు గట్టిగా అడిగితేనట జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చారని. ఖచ్చితంగా ఒక అభిమాని కి ఒక హీరోని తిరిగి నివాళి ఇవ్వడం ఉన్నది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మనం జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ అభిమాని అని చెప్పుకున్నాం కదా. నాలాగే మా అభిమాని ఎవడైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి నెక్కచ్చిగా మాట్లాడే మనిషి అలా వెనక నుంచి తబేలా వ్యాపారాలు ఉండవని చెప్పిన ఉదంతం అది. ఎందుకంటే బాలకృష్ణ ఏదైనా మా మీద మాట్లాడతాడు కదా ఆయన. అవునా కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఉందంటే చెప్తాడు. అంటే ఇప్పుడు క్లాష్ చిరంజీవికి బాలకృష్ణ అనుకోవాలా? నేను ఆయన మాట్లాడినట్టు ఇందులో క్లాష్ ఏమీ లేదు సార్. వెర్రి వెంగళాయలైనా కామినేని శ్రీనివాసరావు తీసుకోగలిగితే దాంట్లో ఖచ్చితంగా మీకు దీంట్లో ఇన్ బిట్వీన్ ద రూలింగ్స్ ఒకటి చూసుకుంటే స్పీకర్ చైర్లో మీరు ఇంకా పర్సనల్ వెంజెంటాలతో కూర్చుని ఉన్నారు. బాధ్యతను విస్మరించి కనీసం ఆ పదాలు ఉచ్చరించకూడదని చెప్తా. నేను ఒక ఉదంతం చెప్తా. జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి ఇక్కడ తెలంగాణ. నేను సారీ చెప్తాను, ఈ పదం ఉచ్చరిస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీ అమ్మ అనే ఒక పదం ఆయన మాట్లాడిన దానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇంకా అసెంబ్లీకి వెళ్ళే ఈ రష్ టు ద అసెంబ్లీ ఆ పదం మీద సారీ చెప్పించాడు. ఫ్లోర్ ఆఫ్ దోస్లో నిలబెట్టి ఆయన ఆ పదం విరమింపజేశాడు, క్షమాపణ చెప్పారు. జ్ఞాపకం ఉందా మీకు? ఇది ముఖ్యమంత్రికి ఉన్న కెపాసిటీ. నిన్న జరిగింది అలాంటి ఉదంతం లేదు కదా. మీకు అర్థమవుతుందా? ఇవి ఎప్పుడైతే మీరు బుల్డోస్ చేసుకుంటూ వెళ్దాం అన్న దగ్గర మీరు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇదే బాలకృష్ణ గారు నిన్న సభలో మాట్లాడుతూ నా పేరు 9వ నెంబర్ పెట్టారు. ఎప్పుడు రీసెంట్గా ఇదే పవన్ కళ్యాణ్ ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సినీ ఫెటర్నిటీని కలవమంటే ఖాళీ లేదు. వీళ్ళు ఎవరైనా కలిసారా? అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వీళ్ళు కలవలేదు కదా. అపాయింట్మెంట్ ఇచ్చిన వాడి మీద ఎంత చెలరేగిపోతున్నారు కదా. తీసుకోకుండా వెళ్లకుండా వీళ్ళు సినిమాలకు కాలక్షేపాలు జరిగిపోయి ఎవరి మట్టుకాడికి జీవోలు ఇచ్చి సినిమా రేట్లు పెంచుకుంటున్న మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించారు అనుకుంటున్నారా? 9వ పేరు వస్తే బాధ వచ్చిందా? అంటే హీరో నెంబర్ 1 కేసీయాలా? హీరో నెంబర్ 1 సినిమా తీయడం వేరు, హీరో నెంబర్ 1 మీ ఏరా ఎప్పుడో పోయింది. ఈ చిన్నపిల్లలు కొట్టుకొస్తున్నారు ఇప్పుడు. నేను జాగ్రత్తగా గమనించండి. 9వ నెంబర్ పేరు ఎట్టాడు ఎవడు రాడని అడుగుతున్నాడు. అంటే 1వ నెంబర్ చిరంజీవి, లేకపోతే 2వ నెంబర్ బాలకృష్ణ, 3వ నెంబర్ నాగార్జున, 4వ నెంబర్ వెంకటేశ్వర వీళ్ళే అనుకుంటున్నారు. ఈ సినిమాలు ఎప్పుడో చిన్నప్పుడే సీట్లు సిరిపోయి వీళ్ళకి యువతరం వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. అవునా కదా. సినిమాటిక్ గా జూనియర్ ఎన్టీఆర్ కానీ, లేకపోతే మహేష్ బాబు కానీ, లేదంటే ప్రభాస్ గారు కానీ, లేదంటే ఈనాడు మన రామ్ చరణ్ కానీ, లేదంటే అల్లు అర్జున్ బన్నీ కానీ వీళ్ళందరూ ఏ స్టైల్లో ఉన్నారు, ఏ సినిమాలు క్రాక్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు క్రాక్ చేశారు? అయిపోయింది కదా ఆ తరం. అయిపోయినా సరే ఇంకా నాకు 9లో పేరెట్టారని చిన్నపిల్లలకి 9లో పెడితే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ మీద ఆయన వచ్చారా లేదా అనేది ఇంపార్టెంట్ చూస్తారు. కానీ లిస్ట్ లో ఫస్ట్ ఉందా సెకండ్? అప్పుడైతే చిరంజీవి గారు వెళ్ళారు కదా. ఆ నెంబర్లు ఎవరైతే అవునండి. ఇప్పుడు నీకంటూ ఒక చిన్న
ఓ డేరా బ్యాచ్ ఉండాలి కదా వెనకాల సినిమాల్లో. ఆ డేరా బ్యాచ్ నేర్చుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఎందుకు కలవచ్చు కదా. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ మీరు డేరా బ్యాచ్ వేసుకుని ఎందుకు పోలే? పవన్ కళ్యాణ్ పిలిస్తే 10 మంది రారు కుటుంబం నుంచి, రారు అని అర్థమవుతుంది. అర్థమైందా మీకు? అలా కదండి. ఇప్పుడు ఇదే మాట మనం జనరల్ గా ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్దాం. ఇదే చిరంజీవి గారు వెనకాల ఎంతమంది వెళ్ళారు కదా ప్రముఖ హీరోలు అనుకునే రెండో స్టింట్ లీడర్స్ అందరూ. ఇప్పుడు ఉదాహరణకి రెండో స్టింటో లేదా మూడో స్టింట్లో ఉన్న మిగిలిన కొసర బ్యాచ్ అంత వేసుకునే బాలకృష్ణ వెనకాల పవన్ కళ్యాణ్ వెనకాల రారు. అందుకే తీసుకెళ్ళారు. పిలిచినా వీళ్ళు పిలవలేదు, రెండోది వీళ్ళు వెనకాల రారని అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వలే. అర్థమవుతుందా మీకు? 2-3 సార్లు ట్రై చేశారు కానీ కుదరలేదు. ఆయన వీళ్ళు లేరని చెప్పేవాళ్ళు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం అయిపోయిందని చెప్పి ఇక్కడ మన బార్డర్లో రోడ్డు మీద పడుకుండిపోయింది కదా. అలా అంత మాట అన్నప్పుడు నేను అరే తురి అన్నప్పుడు ఈ జ్వరం పట్టుకుని ఇంట్లో పడుకుని పోతే ఇంటికి వెళ్ళి కాలు మొక్కడం, జ్వరం వచ్చిందని పడుకోవడం, ఆ బయట వాళ్ళతో తిడుతుంటేనే నాకు అదే అర్థం కాదు. సరే ఆయన కూటమిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని నేను ఈ విషయంలో అంటే నేను దీని గురించి మాట్లాడలేదు, బట్ నాగబాబు గారు దీని మీద రియాక్ట్ అవ్వాలి కదా. ఎందుకంటే ఇదే బాలకృష్ణ గారు ఆయన కూటమిలో లేడా మీ ప్రకారం? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇదే బాలకృష్ణ గారు జనసేన కార్యకర్తలను శంకర్ జాతి వాళ్ళు అన్నప్పుడు ఆయన సీరియస్ అయ్యారు, కౌంటర్ ఇచ్చారు. ఈవెన్ వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి అల్లు అర్జున్ గారు కౌంటర్ ఇచ్చినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యారు, దాని మీద ట్వీట్లు పెడుతూ వచ్చారు. బాలకృష్ణ గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన ప్రతిసారి మాట్లాడారు. మరి ఇప్పుడు కూటమిలో ఉండి చిరంజీవి గారిని ఎవరు ఏ మాట అన్నా కూడా అసలు ఊరుకొని నాగబాబు గారు ఇప్పుడు దీని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అది అన్నాడు కానీ సార్, నన్ను ఎందుకు అడుగుతారు? అవకాశవాద రాజకీయాలు రాజకీయ క్షేత్రంలో వాళ్ళకి తగ్గట్టు సముచిత స్థానాలు కల్పించినప్పుడు వాళ్ళు తీసుకునే యూటర్న్లు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. యూటర్న్లు తీసుకునే తెలుగుదేశంతో పోతుంటే వీళ్ళకి కూడా యూటర్న్లు నేర్పుతున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ. గతంలో ప్రవచనాలన్నీ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ మీద మాడారు కదా. మా అమ్మగారు నాన్న ఫ్యామిలీ పార్టీతో నాకేంటి ఇలాంటివన్నీ మాడారు కదా. మా క్యాస్ట్ని ఈ మాట అన్న దానితో మాకేంటి అన్నది తిరిగి ఇవన్నీ భూమరంగా ఇట్టించాడు. తిరిగి మళ్ళీ ఆల సంఖ్యలో వీళ్ళు కూర్చుంటే వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి లేదని అర్థమే కదా. ఓకే, అంటే ఉనికి కోసం రాజకీయాల్లో ఉండడం, వీళ్ళ స్వార్థం ఉనికి కోసం అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ బ్రదర్ అయినా సరే పణంగా పెట్టేస్తారు. ఉనికి లేనప్పుడు ఉనికి కోసం అర్రులు చేస్తూ అన్న మీద ఏమన్నా తిరిగి కలియబడుతూ ఉంటారు. ఆ టైంలో ఉనికి లేనప్పుడు సంబంధం లేని దానికి కూడా. ఇప్పుడు ఇంత రెడ్ హ్యాండ్గా అంత గౌరవ సభలో మాట్లాడిన దగ్గర తిరిగి నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్నారంటేనే అలా ఆలోచించండి. జస్ట్ జూనియర్ ఎన్టీఆర్ 2 రోజుల తర్వాత స్పందించినట్టు వీళ్ళు అలాగే స్పందించి ఖండిస్తున్నాం అని కోట శ్రీనివాసరావు అనేసి పోతారు. సరే, నిన్న అయిపోయింది, ఈ రోజు అయిపోయింది, మరి ఇంక 2-3 రోజులు చూడాలి. లేదంటే మీరు మర్చిపోండి. చిన్నప్పుడు చూడండి, హోంవర్క్ రాసిన తర్వాత 0 మాట్లాడితే రబ్బర్ బెడ్ చెప్పినట్టు మేము మర్చిపోయి, ఇప్పుడు కార్యకర్తలు చెప్పి మేమే మర్చిపోయి సర్దుకున్నాం, మీరు కూడా సర్దుకుని వెళ్ళాలి. దీని మీద ఎవరైనా రియాక్ట్ చేయడం అనుకోండి పాపం జనసేనలో అని పార్టీ నుంచి ఎక్స్పోజ్ చేసేస్తారు. అవన్నీ జరుగుతూ వస్తూ ఉంటాయి, వస్తున్నాయి ఇప్పుడు దాకా పరంపర అదే. కానీ ఈ ఇష్యూ మాత్రము నిజంగా ఒక విధంగా చిరంజీవి గారి క్లారిటీ ఇవ్వటము, వైసీపీ ఇన్ని రోజులుగా మోసినటువంటి నిందలన్నిటికీ కూడా ఒక రిలాక్సేషన్ అనుకోవచ్చా? రిలాక్సేషన్ ఏంటి సార్? బాలకృష్ణ గారు కృతజ్ఞత చాటుకున్నాడని చెప్పాలి. కామినేని శ్రీనివాసరావు గారికి చెప్పాలి. వేస్ట్. కామినేని శ్రీనివాస్ బీజేపీ గురించి ఎప్పుడు దేని చర్చకి పెట్టకండి. టైం వేస్ట్ బ్యాచ్ అది. ఎందుకంటే వాళ్ళు ఉనికి కోసం ఇదే లైన్లో వెళ్తే నా పని అవుద్ది అనుకునే బ్యాచ్ అది. ఆయన ఎవరైనా 17-18 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదువుతారా సార్? అది వాళ్ళ వ్యక్తిగత అంశాలు. వేరే వాడి వ్యక్తిగత అంశాలు మాడినప్పుడు ఈ వ్యక్తిగత అంశాలు మాడాలా? పొలిటికల్ గా మనం చర్చిస్తున్నప్పుడు వాటి గురించి మాట్లాడదాం కాబట్టి మాడదాం. సో ఇప్పుడు ఆయన ఇష్యూ తీశారు, దానికి ఇష్యూ ఎవరి మీద తీశారండి? ఇప్పుడు మధ్యలో బాలకృష్ణ గారు ఇప్పుడు చర్చ కామినేని శ్రీనివాస్ మీద అవుతుందా, బాలకృష్ణ గారి మీద అవుతుందా, చిరంజీవి గారి మీద అవుతుందా? ఇరుక్కున్నది ఇక్కడ బాలకృష్ణ గారు. అదే చెప్తున్నాడు, బాలకృష్ణ చిరంజీవి గారు కదా మధ్యలో ఇదేనా తగిలింది తమాషా చూస్తున్నాడా? దీనికి రాజకీయాలు అదే కదా. ఇప్పుడు ఇద్దరికి ఫ్యాన్స్ అన్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. వాళ్ళు ప్రతిదాన్ని పర్సనల్ గా తీసుకుంటారు. అనవసరంగా అలజడి క్రియేట్ చేసిన వ్యక్తి వాడు కామినేని శ్రీనివాసే కదా. అవునంటారు కదంటారా? ఇప్పుడు ఆయన మీకు ఇంకోటి చెప్తున్నాను, అతను మాట్లాడింది నచ్చక కాదు, అతను మాడిన దాంట్లో తప్పు ఉంది కాబట్టి బాలకృష్ణ నిలబడి పాయింట్ ఆఫ్ ఆర్డర్ రైజ్ చేశాడు. అంటే ఆ పదం మాట్లాడింది నేను ఖచ్చితంగా తప్పని ఖండిస్తూనే చెప్తున్నా. అది విరమింపజేయాలి అతనితోనూ, అతను దాని పట్ల సారీ చెప్పాలి. ఎందుకంటే గత ముఖ్యమంత్రిని ఆ విధంగా సంబంధించడం నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని ఎవరైనా అలా మాట్లాడినా నేను ఒప్పుకోను. ఎవరు కాదు, అసలు మనకు హక్కులేదు సార్. అది అసలు రాజ్యాంగబద్ధంగా పదవులో ఉన్నటువంటి వ్యక్తుల్ని అలా కించపరచాల్సిన అవసరం లేదు కదా. కానీ ఇక్కడ కొట్టొచ్చినట్టు రఘురామకృష్ణరాజు గారి ఇంటెన్షన్స్ కనబడుతున్నాయి. కామినేని శ్రీనివాస్ ఫ్రస్ట్రేషన్ దేని మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అతను? నీకని తుంటి కొడితే పొలరాలేని మీరెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మధ్యలో? అక్కడ పాయింట్ ఆఫ్ ఆర్డర్ భలే రైస్ చేశాడు అతను. అరిచి ఎవడు మాట్లాడని అడిగాడు. అంత సీన్ లేదు చిరంజీవికి, అంత సీన్ లేదు, అంత అరిచి మాట్లాడిన ఉదంతమే ఉండదు. చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి అపాయింట్మెంట్కి వెళ్తాం సార్ మనం అనమాట, సీఎంఓలో కూర్చుంటాం, లేకపోతే ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుంటాం. ఏంటి నన్ను పిలట్లేదని ఎవరైనా అడుగుతాడా? అడగరు కదా. ఫ్రీ టైం ఎవడైనా అడగలుగుతాడా? అతిరథ మహారథులు వెళ్ళే మాట్లాడలేకుండా కూర్చుని ఉన్న ఉదంతాలు ఉన్నాయి. ఎవరు
చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే అమిత్ షా నరేంద్ర మోడీ వచ్చే మూసుకుని కూర్చుని వెళ్ళారు. జ్ఞాపకం ఉందా? ఆ టైంలో 2-3 గంటలు ఆ టైంలో గోద్రాల టైంలో అంతకన్నా తీసుమారకాలను వెళ్ళే కాదు కదా, చెప్పండి. హోదా కదా, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి, గుజరాత్ హోమ్ మినిస్టర్ అయినా. ఆ టైంలో ఇక్కడ మన స్టేట్ లో ఈ ఫెడరల్ సిస్టమ్ లో మనకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి వీటో పవర్ అది. ఏ స్టేట్ కి వెళ్ళినా దట్స్ ఇస్ దేర్ డిస్క్రిషన్స్. వీళ్ళెవరు ఇలా మాట్లాడడానికి? కానీ అది సరే, దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఈవెన్ చిరంజీవి గారు దానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి నిన్న మీకు నేను చెప్తున్నాను 2 విషయాలు. బాలకృష్ణ ఆ పదం మాట్లాడకుండా ఆ వ్యవహారాన్ని వేలెత్తి చూపించిన ఉదంతంలో ఆయనకి 100కి 100 మార్కుల దగ్గర డిస్క్వాలిఫై అవుతారు చూడండి. ఓకే, మీకు తెలుసా, మీకు జావలిన్ త్రోలో అందరికన్నా చాలా దూరం విసిరిన తర్వాత ఆ ఫ్రంట్ లైన్ మట్టిన పాపానికి డిస్క్వాలిఫై అవుతారు చూడండి, అలా అయిపోయాడు బాలకృష్ణ. చిరంజీవి గారు అంటారా ఎందుకు వచ్చిందని పుచ్చకాయల దొంగ అంటే బొదలు తడుకోకుండా మనం ముందే దీనికి ఈ గొడవకి ఎందుకంటే ప్రతిసారి దండం పెట్టాను అవతలోడు అన్న దగ్గర అంతరాత్మ రోధిస్తూ ఉంటది, ప్రతిరోజు ఉంటది కదా. ఇప్పుడు ఈ టాపిక్ ఫ్రమ్ ఇట్ ఈస్ బీన్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. 4 years నడుస్తూనే ఉంది. కానీ మా పని అయిపోయింది. పైపించి మాకు ఆ విధంగా జరగలే. నాకు నా భార్యకి ఆయన ఎంత సముచిత స్థానం ఇచ్చాడో తోడుకుని వచ్చి రోడ్డు దాకా తీసుకొచ్చి కారు ఎక్కించిన ఉదంతం చూశారు, మనం చూసాం కదా సార్ వీడియోలో. మురళీమోహన్ ఇది ఏడుపు కదా, పోట్టుకోలేదు గజ్ దొంగ సినిమా అనుకున్నట్టే రామారావు కారు వేసుకుని పైకి ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడానికి. సినిమాలు కాదు కదా, రియాలిటీ కదా. నీ కోపలోకి డైరెక్ట్ కారు వేసుకుని బెడ్రూమ్లో పోతావా? పోర్టుగోలని ఎక్కడ తగలడితే డ్రైవర్ తీసుకెళ్ళి పార్క్ చేస్తాడు. వ్యాలెట్ పార్కింగ్ లని అలానే జరుగుతాయి, మనం చూస్తున్నాం కదా హోటల్ కానీ ఎక్కడికైనా కూడా. సరే, ఆ గౌరవాన్ని అవన్నీ అలా సార్. మా ఇంట్లోకి కారు పోదానికి అపార్ట్మెంట్ లో బయట పెట్టుకోవాలి, అయితే నీ ఇంట్లోకి ఓ సందు ఉంటుంది, చిన్న సందు, వెళ్ళిపోతావు వాడు ఇంట్లోకైనా? ప్రగతి భవన్ లో పో, కారు వేసుకొని చూద్దాం. ఏడ పెట్టిస్తారు కారు? బయట పెట్టి లోపల నడుచుకుంటా. ప్రగతి భవన్ గేట్ దగ్గర పెట్టిస్తారు, ఆ నుంచి ముందుకు పోతావు, అయితే పార్కింగ్ స్లాట్ ఉంటుంది అక్కడ పెట్టుకుని నడుచుకెళ్తావు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ దిగినట్టు రేవంత్ రెడ్డి గారు కాబట్టి బదులు బట్టి విక్రమార్క సీతక్క దిగినట్టు నాకు ఎందుకు పెట్టలేదని అడిగితే కుదరదు కదా. అప్పట్లో అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అది కూడా కరోనా టైం. దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఒక పక్క ఎలా జరుగుతుంది అనేది కూడా మనం చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు ఒకటి ఇష్యూ జరుగుతుంది సార్. ఇప్పుడు నేను చాలా మంది ఇప్పుడు ఆ వీడియో మొత్తాన్ని తీసి మళ్ళీ చూసి ఏం జరిగిందని చెప్పేసి ఇప్పుడు వివరణ తీసుకుంటారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ కూడా నేను ఇందాక వేరే వాళ్ళకి చెప్తుంటా, అన్నా ప్లీజ్ మీరందరూ ఆంధ్రాకి వచ్చి ఇక్కడ స్టూడియోలు కట్టండి, ఇక్కడ మీకు స్థలాలు ఇస్తాను, స్టూడియోలకు సపరేట్గా ఇస్తాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అని చెప్పేసి దూరంలో మాట్లాడారు. ఆ బయట కూడా ఉంది. సో అంత రిక్వెస్ట్ అడిగినప్పుడు అక్కడ ఎవరిని కించపరిచినట్టు కనిపిస్తుంది? అది మేము ఎందుకు వస్తాం? ఇక్కడ పద్మాల స్టూడియో రియల్ ఎస్టేట్ అయిపోయింది, అక్కడ రామారెడ్డి స్టూడియో రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. మురళీమోహన్ అయితే పుట్టుకతోనే రియల్ ఎస్టేట్ తెలుగుదేశం ఆస్తులన్నీ ఆడి దగ్గర ఉన్నవి. ఇంత జరుగుతుంటే మేము ఎందుకు వస్తాం ఆంధ్రప్రదేశ్కి? ఇక్కడ వస్తే ముఖ్యమంత్రి ఊరుకుంటాడే? సరే, ఆ హయాంలో రాలేదు, ఈ హయాంలో అయినా రావాలి కదా. గుండె వచ్చేస్తారు ఇక్కడ నుంచి కదిలితే. 16 హైడ్రా నడుస్తుంది, ఇప్పుడు హైడ్రా ఉంది. మీరు వినండి, వీళ్ళు పిరికోల గురించి డిస్కషన్ అయితే సార్ నాన్ సెన్స్, అటర్ నాన్ సెన్స్ ఈ సినిమాల గురించి పెట్టి. ఈ కదిలాడంటే హైడ్రా రంగనాథ్ వస్తాడు పొక్కలని పట్టుకుని. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి లేని ఎక్సెంప్షన్, చంద్రబాబు నాయుడు గారికి లేని ఎక్సెంప్షన్, పవన్ కళ్యాణ్ గారికి లేని ఎక్సెంప్షన్ ఓన్లీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికే వస్తుంది? ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పడట్లేదు? అంటే ఎందుకు ఎంత వివాదం? ఎవరికి పడకపోవడం ఏం లేదండి. వీళ్ళందరూ ఒక సామాజిక వర్గ పరంగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక కన్ఫైన్డ్ నోట్తో వ్యవహరిస్తున్న తీరుకి అట్ ద కాస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అవుతున్నట్టు. ఆయన బోలా మనిషి కాబట్టి నిలబెట్టి నిజం చెప్పాడు. ఆ పదం ఆడకుండా ఉంటే ఇవాళ అసలు మలయాళం సినిమా వేరేగా ఉందని అనలిస్టులు అందరి దగ్గర నుంచి నిజంగా చెప్తున్నా. పొరపాటున గ్రాపాటున బాలకృష్ణ పదం ఉచ్చరించాడు, కానీ ఆ పదం కనుక తీసుంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ యాప్ట్. చల్లు మన తగిలింది ఒక్కొక్కడికి. ఇప్పుడు ఇదంతా ఇంపాక్ట్ టీడీపీకేగా. అది నాకు తెలియదు సార్, మీరు ఇందులో పార్టీలో అని చూడకండి. నిజం, మీరు ఎన్ని రకాలుగా దాన్ని కప్పెట్టినా అది ఒక ఆటం బాంబులో పైకి ఒక దెబ్బకి 2 పెట్టలు. బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా బట్టలు ఉడదీసి నిలబెట్టాడు. రెండోది చిరంజీవి గారు ఎన్నా తూచి ఇవన్నీ అబద్ధాలు, నిజం ఇది అని కూడా ఆయన కూడా చెప్పారు. ఇన్నాళ్ళు బట్టి ఇదే పని ఆయన చేసి ఉంటే ఏం మాడుతున్నారు మీరు? ఆయన స్థాయికి ఒక్కసారి బయటకు వచ్చి మైక్ పట్టుకుని ఏం మాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, మీకు ఏం తెలుసు? లోపల మీరు వచ్చారా? హైలైట్ తెలుసా? కామెడీ లేడు అక్కడ, బాలకృష్ణ గారు వెళ్ళలేదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం లైమ్ లైట్ లో మాడారు. అసలు అక్కడ లేరు. ఆ ఇష్యూకి సంబంధించిన వాళ్ళే కాదు. ఆయన ఆర్ నారాయణమూర్తి లాంటి అన్ని నిజాలే మాడతారు కదా. తర్వాత వీళ్ళందరూ బయటకు వచ్చి మైక్ లైట్ మాడారు కదా. కరెంట్ పాస్ లాగా మహేష్ బాబు ప్రభాస్ అయితే కరెంట్ పాస్ నువ్వు అని మాట్లాడారు కదా. నువ్వు మాట్లాడినప్పుడు ఏమైనా ఉన్నట్టు మాట్లాడే మన ఆర్ నారాయణమూర్తి ఏమైనా ఒక్క మాట మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేశారని చెప్పేసి ఆయన బయటకు వచ్చి ఖండించేవాడేమో కదా.
స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వ్యక్తి. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాడు కానీ ఏ రోజున మాట్లాడారా? లేదు. మా జయప్రకాష్ నారాయణ అనుకున్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని నిజమైన ప్రవచనాలు, ఎలక్షన్ ముందు ఒక ప్రవచనాలు చెప్పడానికి. డబుల్ స్టాండ్స్ ఆర్ నారాయణమూర్తికి అయితే ఉండవు కదా. ఆయన ఈవెన్ డైరెక్ట్ గా చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేసింది థ్యాంక్స్ చెప్పాడు కదా, మేము అడగంగానే టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాట్లు ఇచ్చారు, ఇక్కడ చేయమని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి మంచి పద్ధతే కదా దానికి సంబంధించి. అవన్నీ మనం వినలేదు, మన చెవుల్లో చేసాలు పోసారు. అప్పుడు వీళ్ళే వేరే వింటారు. మురళీమోహన్ ఒకటే వేరేగా విని లేనోడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డికి నాగిని డాన్స్ వేస్తే ఇలా ఒంగుని దండాలు పెట్టి చూపించకూడదు. ఓకే. ఇవన్నీ అయితే ఇప్పుడు మొన్నటిదాకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదొక గొడవ, ఈరోజు బాలకృష్ణ గారు ఈ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ ఈ గొడవ. టీడీపీకి ఎందుకు సార్ ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ఇడస్ట్రీలో లేదంటే ఫ్యాన్స్ ఇవన్నీ మళ్ళీ ఉన్న తలకాయ నొప్పులు చాలా అని చెప్పి కొత్త యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? తలకాయ నొప్పి లేకుండా పరిపాలించవచ్చు కదా, అప్పుడు ఉన్న సమస్యలు ఏమి ఉండవు కదా. సమస్యని వీళ్ళు సృష్టించుకుని దాన్ని మార్కెట్లో 2-3 రోజులు చర్చనీయాంశాలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్న చర్చనీయాంశం కాకుండా ఈ విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. గమనించారు మీరు? అదే జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించో, రాజధానికి సంబంధించో, స్టీల్ ప్లాంట్కి సంబంధించో, మెడికల్ కాలేజీలకు సంబంధించో ఇంత పెద్ద ఇష్యూస్ మీద జరుగుతున్నప్పుడు వాటన్నిటి మీద మాట్లాడకుండా ఈ చిరంజీవిని అవమానించారంట, లేదంటే బాలకృష్ణ గారు అలా తిట్టారంట, ఇవన్నీ ఎందుకు? గతంలో మెడికల్ కాలేజీ ఎలా పెట్టింది కామినేనే కదా, ఇప్పుడు ఎలా పెడుతుంది సత్యే కదా, అవునా కదా. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? నేను అసెంబ్లీలో నిలబెట్టి మండలిలో అడిగితే అబద్ధ ఫిగర్లు చెప్తాడు ఆయన, నోటికి వచ్చిన ఫిగర్లు చెప్పాడు. సో ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలంటే మెడికల్ ఇష్యూస్ బర్నింగ్ టాపిక్ కదా ప్రజెంట్, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది చేశారు గోల్. బాలకృష్ణ గారిని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా మీరు ఎత్తుకుంటుంది ఏంటి? ఆయనకి మెడికల్ కాండక్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. పాత దాన్ని తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇంకోటి ఏంటి? తాగేసి వచ్చాడు, బ్రీత్ అనలేదు, ఇవన్నీ మాడుతున్నారు. ఇప్పుడు మనమే మన ఫ్రెండ్స్లో ఒక సింపుల్ డిస్కషన్ ఉంటుంది, ఎవరైనా ఏమైనా పరాకు మాటలు ఏమైనా మాడే అనుకోండి, తాగొచ్చేవారు అని అడుగుతారు, మాట్లాడతాం. అవునా కదా? జనరల్ గా అనేది అదే కదా, లేదా రాత్రి దిగలేదా అంటారు. అదే ఇప్పుడు ఆపాదించి మాట్లాడతారు. పాపం ఆయన చెప్పాడు కదా, మ్యాన్షన్ వస్తూ అవుతున్నాను అన్ని, ఆయన నిజాలు చెప్తాడు కదా. పాపం పుణ్యం పక్కదిద్దాం. ఇక్కడ ఇష్యూని ఎంత చక్కగా డైవర్ట్ చేయగలుగుతున్నారో చూడండి. దొరికిపోయారు మెడికల్ కాలేజీలో మండల సాక్షిగా, కోడిపేటలో దొరికాడు సత్య. అక్కడ అది జరుగుతుంది, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ వేసారు బిస్కెట్. ఇది ఒక 2-3 రోజులు ఇది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది మళ్ళీ దీనికి వివరణ వచ్చేదాకా. ఇప్పుడు బీజేపీ వాడు కదా గతంలో మనకి ఎలగబెట్టింది 14 నుంచి 19 దాకా. అప్పుడు సుజయ్ రంగారావు గారికి ఇచ్చిన సమాధానం ఇవాళకి కూడా చెంగుల్లో రింగులు అవుతున్నాయి. మేము బతికిన విజయనగరం మీద ఎందుకు కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి అయితే ఇచ్చేస్తాడట, మాకు తెలియదు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాడు. ప్రైవేట్ అదంతా మళ్ళీ అదొక వివాదం, అదంతా ఒక సపరేట్, అదే వివాదం అయింది కదా. విజయ రంగారావు గారు రోజు అడిగినప్పుడు బొబ్బిలి శాసనసభ్యుడు రాజుగారు. అవును. సరే ఇప్పుడు ఏంటి దీని మీద ఏమన్నా టీడీపీ నుంచో, లేదంటే ఇప్పుడైతే కామ్ గా ఉంది, సైలెంట్ గా ఉంది, చెరులో ఎవరు రాయేస్తే మళ్ళీ ఏ సౌండ్ వస్తుందో అని రాయేసినాడు కామినేని ఫస్ట్ నిలబడి సమాధానం చెప్పి క్షమించమని మొదలెట్టి, ఇదే బాలకృష్ణ గారు కరెంట్ పాస్ చేసినట్టు పాస్ మీరు కూడా చెప్పండి దైద్యం వెళ్ళిపోతుందని సమస్యను ఇక్కడ ఇచ్చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ చిరంజీవి గారు ఆల్రెడీ చేతులు కడుక్కున్నారు కాబట్టి మీరు కూడా కడుక్కుని బయటకు వస్తే నిజమైన చర్చలు జరుగుతాయి మిగిలిన రోజులు. ఇప్పుడు జరుగుతాయి కానీ ఇప్పుడు ఉంటాయా? పవన్ కళ్యాణ్ గారు అడిగే పరిస్థితి ఉంటుందా? అడగడు. భయంతో కూడిన పెరిగితనంతో కూడిన పవన్ కూటమి ఓకే, కానీ అన్నగారికి సంబంధించిన విషయం, అన్నగారా అదే ఏరు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం తెలుగుదేశం నుంచి నేర్చుకుంటున్నాడు, ఆ ప్రాసెస్లో ఉన్నాడు. ఎలక్షన్ అయిపోయింది, గెలిచేసాం, ఉప ముఖ్యమంత్రి అయిపోయాం, ఇంకేంటి? నువ్వు పార్టీ పెట్టావు, నువ్వు ఒకడు గెలిచావు, మేము ఎవరం లేవు. ఇవాళ చూడు నేను పార్టీ పెట్టాను, నేను గెలిచాను, మా అన్నకు కూడా అంటే మిగిలిన అన్నకు కూడా ఎమ్మెల్సీ ఇప్పించుకోగలిగాను. అంటే నువ్వు గ్రేటా నేను గ్రేటా? ఇసుక తక్కడా పేడ తక్కడా ఇంట్లో కూర్చొని తేల్చుకుంటుంటే మనం ఏంటి చేస్తాం దానికి? అర్థమవుతుంది మీకు? ఓకే. సో ఈ విషయంలో ఏమీ ఎరగని పాపం సైలెంట్ గా కూర్చొని చూస్తున్నటువంటి కందులు దుర్గేష్ లాంటి వ్యక్తి మీ శాఖ నన్ను ఎలా చేసిందని చెప్పేసి ఆ సినిమాటోగ్రఫీ ఎవరు రాడు మళ్ళీ ఆయన పాపం ఆయన ఫ్రస్ట్రేషన్ లేదు అన్నారేమో తెలియదు కానీ ఎందుకు అన్నారో కానీ ఎందుకు సార్ ఇప్పుడు పాపం కూటమిలో ఉండి కూటమి ఎమ్మెల్యేల మీద మంత్రులు ఇక్కడ మీకు తెలుగుదేశం గడగడలాడిస్తుంది ఎవరిని? ఒకటి కామినేనికి లెఫ్ట్ అండ్ రైట్ పడిపోయింది. నువ్వు అన్నావు అబద్ధాలు మాడకని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు బాలకృష్ణ. రెండోది కందులు దుర్గేష్ జనసేన పార్టీ, ఆయనకేటన్నాడు ఓవరాల్ లిస్ట్ తయారు చేయాలంటే ముఖ్యమంత్రి అండర్లో లిస్టు తయారైందంటే సంబంధిత శాఖ మంత్రికి ఆ పాటు ప్రోటోకాల్ డిస్కషన్ లేదు. లిస్టులో 9వ పేరు కూడా పెట్టకూడదా? పెద్దానికి నారాయణ కోచింగ్ సెంటర్లో 1వ ర్యాంక్ అన్నీ నీకే వాళ్ళేదిరా బాబు అని, ఇది ఎక్కడ రూల్ రా బాబు, ఇది నాకు మధ్య అధ్యక్షుడు చెప్పలేదు, జ్వరం పడిపోయి ఉన్నాడు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తేల్చుకుని సార్ ఈ లిస్టులో నేను 9 పెట్టాను సార్. సార్ ఇప్పుడు పాప ఆయన పెద్ద హీరోగా ఉండి ఆయన ఏదో ఫీల్ అయి ఉంటారు కదా, ఎవరు 9లో పెట్టడం వీళ్ళు ఎప్పుడూ ఎత్తిపోయారు సార్. మళ్ళీ చెప్తుంది అదే కదా, చిన్నపిల్లలు వచ్చారు, వాళ్ళ కొడుకులు వచ్చారు, ఇంకా వాళ్ళ కొడుకుని ఇంట్లో దాచాడైనా, మిగిలిన వాళ్ళు అందరూ కొడుకులు వచ్చి చక్రాలు తిప్పేస్తారు. వీళ్ళందరూ నాన్నకన్నా నేనే గ్రేట్ అని రామ్ చరణ్ ఆస్కర్ దాకా తీసుకెళ్ళాడు సినిమాని.
జ్ఞాపకం ఉందా? యంగ్ టీం వచ్చేసింది, యంగ్ టీం నెక్స్ట్ జనరేషన్స్ వచ్చి వెళ్తుంటే ఈ మధ్యలో నేను ఇంకా రంగులు వేసుకుని క్యారీ బ్యాగులు కానీ తాళ్ళు కట్టుకుని ఎంఎస్ నారాయణలో తిరుగుతుంటే వీళ్ళు పెద్ద హీరోలు అంటే మనవాడి చేయాలి సార్. చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తర్వాత జగపతి బాబు గారు ఆలోచించి కొంచెం కింద మీద పట్టాడు కదా, మనతో ఇది కాదు ఎందుకు వచ్చింది హీరో అని చెప్పి. కానీ కొంతమంది చూసే వాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళు ఉన్నారు, దానికి సంబంధించి చూసేవాళ్ళు అంటారు సార్. ఇప్పుడు మా నాన్న నాకు ఎప్పుడు హీరోయే, అలాగే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఫ్యాన్స్కి ఆయనే హీరో, చిరంజీవి గారి ఫ్యాన్స్కి చిరంజీవి గారి హీరో, అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్కి బాలకృష్ణ హీరో. అది చెప్పానండి. మా ఫ్యాన్స్ కోసం అని కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలందరి నుంచి అధ్యక్షాన్ని కొరమేళ్ళ మీద బైక్ పట్టుకుని అడ్రస్ చేస్తా ఉంటే అన్ని విషయాలు ఎలాగోతాయి? సరే చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటో కూడా. జరగవలసిన దరిద్రం జరిగిపోయింది, ఇంకేటి చూసింది. దీని మీద రియాక్ట్ అవుతారా లేదనేది చూడాలి కదా. ఎవరు రియాక్ట్ అవ్వాలి? వాళ్ళు రియాక్ట్ అవ్వరు. టీడీపీ రియాక్ట్ అవుతుంది, అధ్యక్షుడు జనసేన అల్లప్పుడు చూడండి జూనియర్ ఎన్టీఆర్ కూర్చుని మేము ఖండిస్తున్నాం. సేమ్ అదే రేపు పవన్ కళ్యాణ్ నుంచి వచ్చి అదన్నా వస్తుందో రాదో చూడాలి కదా. అది వస్తే హ్యాపీగా మీరు చాలా అట్లీస్ట్ దానికి అది చాలా అంటే చెప్పండి, దానికి కూడా మార్గం ఉంది వాళ్ళ దగ్గర. భలే చెప్తారు మరతగా చేసి. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అనే తీరుగానే రాజకీయాలు నడుస్తున్నాయి. అట్లానే వాళ్ళు కూడా చేస్తారేమో. ఇక్కడ కర్ర ఎవరు తిరిగిపోయింది? ఎవరిదైనా సరే పాము ఎవరు తెచ్చింది? ఇప్పుడు ఆ రెండు టీడీపీకి ఎఫెక్ట్ అవుతుంది. ఏ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ టీడీపీ అంటారు సార్. ఇష్యూ లేవనెత్తిన దానికి తిట్లు తిన్నది జనసేన అండ్ బీజేపీ. అదే నేను ఎవరితో? బాలకృష్ణ గారితో. టీడీపీ వల్ల వాళ్ళిద్దరికి ఇంపాక్ట్ అయింది. టీడీపీ వల్ల వీళ్ళిద్దరికి నెత్తి వాసిందని చెప్పండి. ఇంపాక్ట్ అయిందంటే వాళ్ళిద్దరికి ఇప్పుడు వీళ్ళిద్దరూ అని మనం ఏటన్నాలన్నా ఇలా ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకోవాలి. ఈ కామెంట్ ఎంత తెద్దామన్నా సరే నాకేం మైలేజ్ రాలేదు దీంట్లో, నెక్స్ట్ లిస్ట్లో కూడా నన్ను నొంచరా అని ఒక బాధ ఉండిపోయింది. ఇప్పుడు చూద్దాం దానికి సంబంధించి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారి ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహార్ టీవీ.